హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ. ఎవరేజ్లో 61 క్వశ్చన్ చూడండి. ఒక తల్లి ఆమె 6 పిల్లల సగటు 17 సంవత్సరాలు. తల్లి వయసును కలుపుకోకపోతే ఈ వయసు 5 సంవత్సరాలు తగ్గితే తల్లి వయసు ఎంత అంటున్నాడు. చూడండి, మనకు ఒక లాజిక్ ఉంటుందండి. ఆ లాజిక్ గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ ఆర్ రిమూవ్ అంటే లెఫ్ట్ అయినా తీసేసినా మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి. జాయిన్, ఓకే, జాయిన్ అయ్యారంటే జాయిన్ ఆర్ యాడ్ అంటే మనం మైనస్ చేయాలి. ఓకే, సో ఆల్రెడీ చెప్పాను ఇది మీకు. సో తల్లి అంటే మదర్ ప్లస్ 6 సన్స్ అంటే ఎంత అవుతుంది? 7 మెంబర్స్ యావరేజ్ ఎంతనంటే 12 అట. అప్పుడు మదర్ను తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 6 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ యావరేజ్ ఎంత పెరిగిందటమ్మా? వాళ్ళ యావరేజ్ ఎంత తగ్గిందట? 5 సంవత్సరాలు తగ్గిందట, అంతే కదా. అప్పుడు 6 ఇంటూ -5 ఎంత? -30. నేమన్నాడు? లెఫ్ట్ రిమూవ్ ఉన్నప్పుడు ఏం చేయాలన్నా యాడ్ చేయాలన్నాడు, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది? 30. మనం మామూలుగా అయితే -30 తీసుకుంటాము. -30 అంటే +30 అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? 42 ఇయర్స్. ఓకే, ఇలా కాకుండా మరి సైన్ ఎందుకు సార్ అంటే సైన్ తీసేసేయండి, ఏమవుతుంది? సో సైన్ తీసేయండి. సైన్ తీసేస్తే కూడా ఇబ్బంది ఏముండదు, రైట్. సైన్ తీసేయండి. 5 తగ్గుతుందట అంటే 6 ఇంటూ 5 30 అంటే యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఆప్షన్. సో ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 11 సభ్యులు గల క్రికెట్ జట్టు కెప్టెన్ వయసు 26 సంవత్సరాలు. కెప్టెన్ వయసు 26 సంవత్సరాలు. వికెట్ కీపర్ అంతకంటే 3 ఏళ్ళు చిన్న. 11 సభ్యులు గల క్రికెట్ జట్టు కెప్టెన్ వయసు 26 సంవత్సరాలట. అంటే కెప్టెన్ వయసు 26 సంవత్సరాలు. వికెట్ కీపర్ అంతకంటే 3 ఏళ్ళు చిన్న అన్నాడు. అంటే వికెట్ కీపర్ ఏజ్ ఎంత? 26 - 3 ఎంత? 23. సో వీళ్ళిద్దరిని తొలగిస్తే మొత్తం జట్టు సగటు వయస్సు కంటే మిగతా ఆటగాళ్ళ సగటు వయస్సుకు 1 సంవత్సరం తగ్గుతుంది. అంటే చూడండి, సపోజ్ వీళ్ళ యావరేజ్ 11x అనుకోండి. వీళ్ళిద్దరిని తీసేశారు. 26 + 23 తీసేశారు, అంతే కదా. 26 + 23 తీసేస్తే అప్పుడు ఏమవుతుందట? యావరేజ్ ఎంత తగ్గుతుందట? మిగతా ఆటగాళ్ళు ఎంతమంది? 9 మంది ఉంటారు. వాళ్ళ యావరేజ్ ఎంత తగ్గుతాడట? 1 తగ్గుతాడట. అంటే ఏమవుతుంది? x - 1. సో అప్పుడు ఏమవుతుంది? 11x మైనస్ ఎంత ఇది? 49 = 9x - 9, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది? 9x అంటే ఇక్కడ 2x = సో ఇది చిన్న కదమ్మా, పెద్ద అని రాసుకోండి. ఇక్కడ చిన్న అని పడింది, పెద్ద అని రాసుకోండి. సో పెద్ద అంటే ఏమవుతుంది? 3 సంవత్సరాలు పెద్ద అంటే 29 అవుతుంది. ఇక్కడ కూడా 29 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 55 అవుతుంది, అంతే కదా. సో 9x 2x అంటే 11x - 9x అంటే 2x = -9 + 55. అప్పుడు ఏమవుతుంది? ఎంత అవుతుందమ్మా? 55 అంటే 46. సో 2x 46 అయినప్పుడు x వాల్యూ అంటే యావరేజ్ ఎంత అవుతుంది? 23 అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందండి? మన ఆన్సర్ 23 ఇయర్స్. ఓకే, సో ఇక్కడ రాంగ్ పడిందమ్మా, కొంచెం చూసుకోండి. చిన్న కాదు, పెద్ద అని రాసుకోండి. చిన్న అంటే మనకు చేంజ్ అయిపోతాయి సమీకరణాలు. అప్పుడు ఏమవుతుందంటే 20 ఇయర్స్ వస్తుంది. ఆన్సర్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ పెట్టాల్సి ఉంటుంది. బట్ ఇంగ్లీష్ మీడియం బుక్లో పెద్ద అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 25 బాలురు సగటు ఎత్తు 1.4 మీటర్స్. 5 మంది బాలురు గ్రూపు నుంచి వెళ్ళిపోతే సగటు ఎత్తు 0.15 మీటర్ పెరుగుతుంది. వెళ్ళిన 5 బాలుర సగటు ఎత్తు ఎంత అంటున్నాడు. చూడండి, 25 మంది బాలురు ఉన్నారట. సో వాళ్ళ సగటు ఎత్తు ఎంత? 1.4 మీటర్స్. బట్ ఏమైందంట, వాళ్ళ మధ్యలో క్లాషెస్తో వాళ్ళు విడిపోయారట. అందులో 5 మంది వెళ్ళిపోయారు. ఆ 5 మంది బాలుగురు గ్రూపు నుంచి వెళ్ళిపోతే సగటు ఎత్తు 0.15 పెరుగుతుంది. ఎంతమంది అవుతారు అప్పుడు? ఇంకో 20 మెంబర్స్ ఉంటారు. సో ఆ 20 మెంబర్స్ది
రైట్. ఆ 5 మెంబర్స్ వెళ్ళిపోతే ఇంకా 20 మెంబర్స్ ఉంటారు. అప్పుడు ఎంత పెరుగుతుందట? 0.15 మీటర్స్ పెరుగుతాడట. ఇప్పుడు ఎంత పెరుగుతుంది? 0.15 మీటర్స్ పెరుగుతుంది. అప్పుడు ఏమంటున్నాడు మనని? వెళ్ళిన 5 బాలుర సగటు ఎత్తు ఎంత అంటున్నారు. వెళ్ళిన 5 బాలుర సగటు ఎత్తు ఎంత అంటున్నాడు. 20 ఇంటూ 0.15, 20 ఇంటూ 0.15 ఎంత వస్తుంది? 20 ఇంటూ 0.15 అంటే 3. ఓకే. పెరిగింది అంటే ఏం చేయాలి మనం? తగ్గియాలి. పెరిగిందంటే తగ్గియాలి. అప్పుడు ఏమవుతుంది? -3. అప్పుడు ఎంత అవుతుంది? ఎంత? 1.6 అంతే కదా, 1.6. బట్ ఏమన్నాడు? 5 బల్ల సగటు ఎత్తు ఎంత అన్నాడు. అంటే 1.6/2 ఎంత వస్తుంది? 0.8 మీటర్స్. ఎంత వస్తుంది? 0.8 మీటర్స్. ఆప్షన్ ఏ. అలా కాకుండా ఇంకో మెథడ్ ఏంటండి? ఇంకో మెథడ్ ఎలా చేస్తాము? చూడండి. సో ఇంకో మెథడ్లో 25 మెంబర్స్ యావరేజ్ ఎంత ఉందండి? 25 మెంబర్స్ 1.4 ఉంది. సో 5 మంది వెళ్ళిపోతే ఎంతమంది ఉంటారు? ఇంకా 20 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ యావరేజ్ ఎంత పెరిగిందంట? 1.55 పెరిగిందట. అప్పుడు సో మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 1.5. సో 5 కామన్ తీయండి. 5 కామన్ తీస్తే 5 ఇంటూ 1.4 అంటే 7. 1.55 ఇంటూ 4, 1554 అంటే ఎంత వస్తుంది? 0, 2, 60, 62. అప్పుడు ఎంత వస్తుంది? 62 వస్తుంది. అంతే కదా. ఎంత? 6.2 వస్తుందా? 6.2 వస్తుంది. సో అప్పుడు 0.8 ఇంటూ 5 ఎంత అండి? 0.8 ఇంటూ 5 4. ఇది 5 మెంబర్స్ యావరేజ్. సో 5 మెంబర్స్ది ఏజ్. సో యావరేజ్ అనుకోమని అనుకోండి, 4/5 రాస్తే 0.8 వస్తుంది. సో ఇలా అనే చేయొచ్చు, అలా అనే చేయొచ్చు. అలా ఇంక ఇలా చేస్తే తొందర అయిపోతుంది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ వచ్చింది మనకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8 మంది వ్యక్తుల సగటు బరువు వారిలో ఒకరిని తొలగించి 65 kg బరువు గల మరొక కొత్త వ్యక్తిని కలుపుకుంటే 2.5 kg పెరుగుతుంది. కొత్త వ్యక్తి బరువు ఎంత అంటున్నాడు. సో 8 మంది వ్యక్తుల సగటు బరువు వారిలో ఒకరిని తొలగించి 65 kg బరువుల మరొక వ్యక్తి కలుపుకుంటే 2.5 kg పెరుగుతుందట. సో యాక్చువల్లీ 65 kgs ఉందట. సో మరొక వ్యక్తిని ఒకరిని తొలగించి మరొక వ్యక్తిని అంటే సేమ్ నెంబర్స్ ఉంటారు, నెంబర్స్ ఏం చేంజ్ ఉండవు. సో అప్పుడు ఎంత పెరుగుతుందట? 2.5 kgs పెరుగుతుందట. సో 8 ఇంటూ 2.5 రీప్లేస్మెంట్లో ఇక లాజిక్ గుర్తుపెట్టుకోవాలమ్మా. రీప్లేస్మెంట్లో లెఫ్ట్ అంటే మైనస్, జాయిన్ అంటే ప్లస్. బట్ అది రిమూవ్ అంటాడు చూసావా, తీసేశారు అన్నప్పుడు లెఫ్ట్ అంటే ప్లస్, జాయిన్ అంటే మైనస్, రివర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 8.1 20 వస్తుంది. సో ఈ 20ని ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుంది మనకు? 65 + 20 ఎంత అండి? 85. మనకి ఇలా కాకుండా సో యాజ్ పర్ ఫార్ములా అంటే యాజ్ పర్ లాజిక్ కాకుండా ఇలా ఎలా వెళ్తారు సార్ అంటే చూడండి, అలా కూడా చెప్తాను చూడండి. మొత్తం ఎంతమంది ఉన్నారట? 8 మెంబర్స్ ఉన్నారు, అంతే కదా. మొత్తం ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్ ఉన్నారు. సో అంతేనా? మొత్తం 8 మెంబర్స్ అంటే 8 మెంబర్స్ ఒక్కొక్కరిది ఎంత పెరిగింది యావరేజ్? 8.5 అంటే ఎంత? 20. ఓకే. సో ఈ 8 మెంబర్స్ ఫస్ట్ యావరేజ్ ఎంత ఉంది? 65. ఇలా కూడా అంతే వస్తుంది, రైట్. ఇలా అంతే వస్తుంది, ఇక్కడ కూడా అంతే వస్తుంది, సేమ్, నో చేంజ్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. 45 విద్యార్థులుగా ఒక క్లాసు సగటు బరువు 52 kgs, 48 kgs సగటు బరువు ఉండే 5 వెళ్ళిపోయి వారి స్థానంలో 54 kg బరువు గల 5 విద్యార్థులు క్లాసులో చేరితే క్లాసు కొత్త సగటు బరువు ఎంత అంటున్నాడు. సో ఇది సింపుల్ చూడండి. 45 విద్యార్థుల బరువు సగటు ఎంతనట? 52 కిలోలట. 52 కిలోలట. మొత్తం ఎంత అవుతుంది? మొత్తము 52 45. సో 10 1 260, నెక్స్ట్ 54 అంటే 208, 0 14 1 3 2340. సో అప్పుడు ఏమవుతుంది? 2340 అవుతుంది. నెక్స్ట్ 48 కిలోల సగటు బరువు ఉండే 5 వెళ్ళిపోయి వారి స్థానంలో 54 కిలోల 5 వస్తే క్లాసులో చేరితే క్లాసు
కొత్త సగటు బరువు ఎంత అంటున్నాడు. చూడండి 48 కిలోలు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయిందట, 54 కిలోలు ఉన్న వాళ్ళు వచ్చిందట. అంటే ఎంత పెరిగింది ఇప్పుడు? 6 kgs పెరిగింది. 6 kgs అంటే 5 మెంబర్స్ ఎంత పెరుగుతాయి? 30 kgs పెరుగుతాయి, అంతే కదా. సో ప్లస్ 30 యాడ్ చేయాలి, అంతే కదా. వాళ్ళు ఎక్కువ కేజీ ఉన్న వాళ్ళు యాడ్ అయ్యారు కాబట్టి వెయిట్ పెరుగుతుంది. అప్పుడు ఏమంటున్నాడు? 2370 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ 45 మెంబర్స్ని యావరేజ్ ఎంత కనుక్కోమంటున్నాడు. సో 2370/45, అంతే కదా. 15 మూల 45, 15 ఎక్కం 15 అంటే 87, అంతే కదా. 15 5ల 75, 15 8ల 120. సో 158/3 ఎంత రాయొచ్చు? 52 2s 156, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 2/3, అంతే కదా. సో బై 3 ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి. మొత్తం చేయకూడదమ్మా. సో 58 యావరేజ్ ఎంత? నెక్స్ట్ 58 మెంబర్స్ 5 మెంబర్స్ 48 kg యావరేజ్ ఎంత? నెక్స్ట్ ఈ 5 మెంబర్స్ 54 kg అని యావరేజ్ ఎంత అని అడుగుతుంది. జస్ట్ మనకు సేమ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి డిఫరెన్స్ తీసుకోవాలి. బట్ డిఫరెంట్ మెంబర్స్ ఉంటే అప్పుడు మనము డిఫరెంట్గా కనుక్కోవాలి, సపరేట్గా కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 8 వ్యక్తుల సగటు వయసు, వారిలో 21, 23 సంవత్సరాలు వయసు గల 2 వ్యక్తులు బదులుగా కొత్త వారు 2 చేరడం వల్ల 2 సంవత్సరాలు పెరిగింది. కొత్తగా చేరిన వారి సగటు వయస్సు ఎంత అంటున్నాడు. కొత్తగా చేరిన వారి సగటు వయస్సు ఎంత అంటున్నాడు. రైట్. సో చూడండి, మొత్తం 8 మంది వ్యక్తులు ఉన్నారట. అందులో 21, 23 ఏజ్ ఉన్న వాళ్ళట వెళ్ళిపోయారట. ఇప్పుడు దానివల్ల ఏమైందట అంటే, సో సగటు వయసు ఎంత పెరిగిందట? 2 వ్యక్తులు బదులుగా మరో 2 చేరారట. అప్పుడు ఎంత పెరిగిందట? 2 + 2 అయిందట. అంటే 2 సంవత్సరాలు పెరిగిందట. సో దీన్ని ఎలా రాస్తామండి మనం? చూడండి, ఫస్ట్ 8 మెంబర్స్ యావరేజ్ ఎక్స్ అనుకోండి. 8xలోకి వెళ్ళి 2 వెళ్ళిపోయారు, 21, 23 వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఏమైందట? కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారట. కొత్త వాళ్ళు జాయిన్ అయితే ఏజ్ ఎంత పెరిగిందట? 8x + 2 అయింది, అంతే కదా. 8x + 2 అయింది. సో అప్పుడు ఎంత అవుతుందండి? సో 8x - 21 అంటే -44 = సో 8x + 16, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది మనకు? మొత్తం సొల్యూషన్ చేస్తే 60 వస్తుంది. రైట్. 60 అంటే వాడు ఏమన్నాడు? కొత్తగా చేరిన వారి 2 వయసు ఎంత అంటుంది. సగటు ఎంత అంటే 60/2 30 years. ఆప్షన్ డి. ఇలా చేయొచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్ చూడండి. సో షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ సో ఎంతమంది మొత్తం 2 ఏజ్ ఎంత అయింది? లెఫ్ట్ అయిన వాళ్ళు 2 ఏజ్ 21 + 23 ఎంత? 44. 44 + 8 ఇంటూ ఎంత యావరేజ్ ఎంత పెరిగింది? 2. అప్పుడు ఏమవుతుంది? 8 × 2 అంటే 60. బట్ ఇది 60 వాళ్ళిద్దరు టోటల్ ఏజ్. ఓకే, 60 వాళ్ళిద్దరు టోటల్ ఏజ్. బట్ సగటు కనుక్కోమన్నాడు కాబట్టి /2. అప్పుడు ఎంత అవుతుంది? 30 years. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. 5 వరుస సంఖ్యల సగటు n, తర్వాతి 2 సంఖ్యలు కూడా కలుపుకుంటే మొత్తం సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు. సో ఆబ్వియస్లీ ఒకటి పెరుగుతుంది, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ సపోజ్ 5 సంఖ్యలు తీసుకోండి. 1 2 3 4 5. సో వీటి సగటు ఎంత వస్తుందండి? 5 9 10 15. 15/5 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి వాటి యావరేజ్ ఎంత అంటే ఆ 5 సంఖ్యల యావరేజ్ 3 అట. తర్వాత ఏమన్నాను? 2 సంఖ్యలు కూడా కలుపుకుంటే అంటే 15 + 6 + 7, అంతే కదా. 15 + 6 + 7 అంటే ఎంత అయితే మొత్తము? 21 28. 28 అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 కలిపిందంటే 7 నెంబర్లు అవుతాయి. అప్పుడు వాళ్ళ యావరేజ్ ఎంత? 4, అంతే కదా. 7 4 28. సో ఇప్పుడు ఎంత పెరిగింది? యావరేజ్ 1 పెరిగింది. ఓకే, అప్పుడు ఎంత? ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక క్రికెట్ ఆటగానికి 10 innings కొంత సంఖ్య సగటుగా ఉన్నది. 11వ ఇన్నింగ్స్లో అతను 108 పరుగులు చేస్తే అతని పరుగుల సంఖ్య సగటు 6 పెరిగింది. అతని కొత్త సగటు ఎంత అంటున్నాడు. ఒకడు ఏం చేస్తున్నాడు? క్రికెట్ ఆటగాడు ఒక క్రికెట్ ఆటగాని 10 innings కొంత సంఖ్య సగటుగా ఉన్నది. 11వ ఇన్నింగ్స్లో ఏం చేశాడు? కొంత సంఖ్య 10 ఉందట ఇక్కడ. ఓకే, 11వ ఇన్నింగ్స్లో ఏం చేశాడట? 108 పరుగులు చేశాడట. అప్పుడు అతను ఎంత పెరిగిందట? 6 ఎంత పెరిగింది? 6 పెరిగిందట, అంతే కదా.
6 రన్స్ యావరేజ్ 6 పెరిగింది. అప్పుడు అతను కొత్త సగటు ఎంత అంటున్నాడు. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే యావరేజ్ పెరిగిందంటే ఎట్లా అండి, యావరేజ్ పెరిగిందంటే మనం తగ్గియాలి. ఓకే, యావరేజ్ కనుక్కోవాలంటే కొత్త సగటు కనుక్కోవాలంటే రివర్స్ అంటే మైనస్ చేయాలి. సో పెరిగిందంటే తగ్గిందంటే ప్లస్ చేయాలి, పెరిగిందంటే మైనస్ చేయాలి. 10 into 6 మైనస్ పెరిగింది కాబట్టి మైనస్ ఆఫ్ 10 into 6 ఎంత అండి 60. 108 మైనస్ 60 ఎంత 48 రన్స్ అంతే కదా. అతని కొత్త యావరేజ్ ఎంత అండి 48 రన్స్. సో అలా కాకుండా ఎలా చేస్తాం చూడండి ఇక్కడ. సో అలా కాకుండా మనము సో 10th ఇన్నింగ్స్లో అతను ఎంత 108 రన్స్ వచ్చినాయి. సో ఈ 10th ఇన్నింగ్స్ ప్లస్ ఈ 108 రన్స్ కలిపితే అప్పుడు ఏమైందట, అతని యావరేజ్ 11th ఇన్నింగ్స్లో 6 పెరిగిందట. రైట్, అండ్ యావరేజ్ 6 పెరిగిందట. అప్పుడు ఏమవుతుంది 10x ప్లస్ 108 ఈక్వల్స్ టు 11x ప్లస్ 66. సో ఈ డిఫరెన్స్ ఎంత 1 అంతే కదా. 1 x ఈక్వల్స్ టు అప్పుడు ఎంత అవుతుంది అండి, ఇది x ఈక్వల్స్ టు 42 అవుతుంది. x ఈక్వల్స్ ఎంత అవుతుంది అండి 42 అవుతుంది. బట్ ఏమన్నాడు ఇక్కడ అతను కొత్త సగటు అన్నాడు, కొత్త న్యూ యావరేజ్ కాబట్టి 42 ప్లస్ ఇక్కడ ఎంత పెరిగింది 6, అప్పుడు ఏమవుతుంది 48 అవుతుంది. సో ఇక్కడ కూడా 48 వస్తుంది, ఇక్కడ కూడా 48 వస్తుంది. యూ బెటర్ టేక్ ఫస్ట్, బట్ అర్థం కాకపోతే సెకండ్ తీసుకోండి. ఆప్షన్ మాత్రం ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక క్రికెట్ ఆటగాని బౌలింగ్ సగటు 12.4 రన్స్ పర్ వికెట్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలాసార్లు కూడా వచ్చింది. 26 పరుగులకు 5 వికెట్లు తీయడం ద్వారా అతని బౌలింగ్ సగటు 0.4 తగ్గింది. అతని బౌలింగ్ ఎంత అంటే 0.4 తగ్గిందట. ఆఖరి మ్యాచ్ వరకు అతడు తీసిన వికెట్ల సంఖ్య ఎంత అంటున్నాడు. సో దీన్ని 2 విధాలుగా చేయొచ్చమ్మా, దీన్ని 2 విధాలుగా చేద్దాము. ఫస్ట్ ఏమో మనం అనుకున్నాం కదా నంబరు యావరేజ్ డిఫరెన్స్ మల్టిప్లై. సో ఇందులో చేద్దాము, తర్వాతనేమో అలిగేషన్లో చేద్దాము. ఫస్ట్ చూడండి, ఒక ఆటగాని బౌలింగ్ సగటు 12.4 రన్స్ పర్ వికెట్. ఫర్ సపోజ్ n వికెట్స్ అనుకోండి, అతని యావరేజ్ ఉంది 12.4 ఉంది. తర్వాత ఏమన్నాడు 26 పరుగులకు 5 వికెట్లు తీశాడు. 26 పరుగులకు ఎన్ని వికెట్లు తీశాడంట 5 వికెట్లు తీశాడట. సో ఈ 5 వికెట్లు తీయడం వల్ల ఏమైందంటే ఆయన యావరేజ్ 26 పరుగులకు 5 వికెట్లు అంటే అప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది 26/5 అంటే 5.2, యావరేజ్ 5.2 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు అలా తీయడం వల్ల అతని బౌలింగ్ సగటు 0.4 తగ్గిందట. అంటే n+5 ఇచ్చాడు ఇక్కడ అంతే కదా. సో n+5 ఎంత 0.4 తగ్గిందంటే ఎంత అవుతుంది 12 అవుతుంది అంతే కదా, 12 అవుతుంది. సో దీన్ని అడ్జస్ట్ చేద్దాం చూడండి. అడ్జస్ట్ చేసి కింద రాస్తాను. సో n ఫస్ట్ 12.4 ఉంది, తర్వాత 5 వికెట్స్కి 26 రన్స్ ఇచ్చారంటే యావరేజ్ ఎంత అవుతుంది 26/5 అంటే 5.2. నెక్స్ట్ n+5 వికెట్స్ కంట అతని యావరేజ్ ఎంత అంటే 0.4 తగ్గిందట, అంటే ఎంత అయితే 12 అవుతుంది. రైట్, సో ఇప్పుడు డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 5.2 12.8 అంటే 6.8 అంతే కదా, 6.8. ఇక్కడ ఎంత వస్తుంది అని చెప్పి డిఫరెన్స్ 0.4. సో అప్పుడు n ఇంటూ 0.4 ఈక్వల్స్ టు 6.8. n ఇంటూ 0.4 ఈక్వల్స్ టు 6.8. ఇప్పుడు ఆబ్వియస్లీ ఎంత వస్తుందండి 6.44 క్యాన్సిల్ అంటే 17 వస్తుంది అంతే కదా. సో సారీ ఇంటూ 5 కదా, ఇక్కడ ఇంటూ 5 68.5 ఇంటూ 5. సో 17 ఇంటూ 5 అంటే ఆబ్వియస్లీ ఎంత వస్తాయి 85 వస్తుంది. మనం రెగ్యులరైజేషన్ మెథడ్ అలిగేషన్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్ ఏమన్నాడు అతను 12.4 రన్స్కు తీశాడట. సో ఈ నెంబర్ ఆఫ్ వికెట్స్ తెలియదు మనకి, ఇక్కడ దీన్ని నెక్స్ట్ అనుకుందాం. అయితే 5 రన్లు తీయడం వల్ల 5 వికెట్లకు ఎన్ని రన్లు తీశాడట 26 రన్లకు 5 వికెట్లు తీశాడట. అంటే యావరేజ్ ఎంత ఉంటుంది, యావరేజ్ రన్స్ పర్ వికెట్ ఎంత ఉంటుంది 26/5 అంటే 5.2 రన్స్కి ఒక వికెట్ తీశాడు. దానివల్ల ఏమైందంటే ఆయన యావరేజ్ 0.4 తగ్గిందట. అంటే 12.4 మైనస్ 0.4 ఎంత అండి 12. ఓకే, సో అప్పుడు అలిగేషన్ చేద్దాం చూడండి. 12.4 మైనస్ 12 అంటే 0.4, 12
మైనస్ 5.2 అంటే 6.8 అంతే కదా. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 17 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో 1 ఇంటూ హౌ మచ్ ఈజ్ 5, 1 ఇంటూ 5 ఈజ్ 5. 17 ఇంటూ 5 హౌ మచ్ అన్నాడు, 17 ఇంటూ 5 అంటే ఎంత అండి, 85. సో ఇది ఒక మెథడ్. సో మీరు ఏ మెథడ్ అయినా చేయండి, బట్ సెకండ్ మెథడ్, ఈ రెండులో ఏదో ఒక మెథడ్ రిలయబుల్, ఎక్స్ మెథడ్ మాత్రం వాడకూడదు ఇక్కడ. రైట్, ఆప్షన్ ఏంటి, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, షూటింగ్ పోటీలో 8 మంది టీం పాల్గొన్నారు. వారిలో అత్యంత నేర్పరి 85 పాయింట్లు స్కోరు పొందాడు. అతడు కనుక 92 పాయింట్లు స్కోర్ చేసినట్లయితే టీం సగటు పాయింట్లు 84. రైట్, చూడండి ఇక్కడ అప్పుడు ఏమన్నాడు, అయ్యేది టీం స్కోర్ చేసిన పాయింట్లు ఎన్ని అంటే అన్నాడు. చూడండి, అతను 92 పాయింట్స్ చేస్తున్నట్ట, టీం స్కోర్ ఎంత అవుతుందట, సగటు ఎంత అవుతుందట, 84 అవుతాడట. అంటే 8 ఇంటూ 84, అతను 92 స్కోర్ చేసినప్పుడు 8 ఇంటూ 84, 8 ఇంటూ 84 ఎంత వస్తుందండి మనకు, 8 ఇంటూ 84 అంటే 672 అంతే కదా, 672. బట్ ఏమన్నాడు ఇక్కడ, మనం ఏమన్నాడు, ఆ టీం స్కోర్ చేసిన యాక్చువల్ పాయింట్స్ కనుక్కోవాలి. యాక్చువల్ పాయింట్స్ అంటే అతని ఫస్ట్ 80, యాక్చువల్ అయితే వాళ్ళు 85, అతను 85 స్కోర్ చేస్తాడు. బట్ ఇక్కడ ఎంత స్కోర్ చేశాడు, 92 స్కోర్ చేశాడు కదా. ఎంత డిఫరెన్స్, ఎంత ఇది, ఎంత డిఫరెన్స్, ఎంత 7, 7 డిఫరెన్స్, ఎంత 7. అప్పుడు మనల్ని ఇది -7 కదా, -7 ఎక్కువ స్కోర్ చేశాడు కాబట్టి అప్పుడు ఏమంటున్నాడే, ఆ ప్రజెంట్ ఇది కనుక్కోమంటున్నాడు ఇప్పుడు. సో ప్రజెంట్ స్కోర్ కనుక్కోమంటున్నాడు. 672 - 7 ఎంత వస్తుందండి, 665. 672 - 7 అంటే 665, ఆన్సర్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక మోటారు నడిపే వ్యక్తి 150 కిలోమీటర్ దూరము 50 km/h సగటు వేగంతో వెళ్ళి 30 kmph సగటు వేగంతో తిరుగు ప్రయాణం చేశాడు. అతను మొత్తం రానుపొరను ప్రయాణించినది km/hతో ఎంత వేగంతో జరిగింది అన్నాడు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది యావరేజ్ స్పీడ్ అండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ స్పీడ్. రైట్, సో యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలనుకుంటే మనకు దీంతో సంబంధం లేదు, జస్ట్ 2 స్పీడ్స్ ఉంటే సరిపోతుంది. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటండి, యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ xy/x + y అంతే కదా. 2 ఇంటూ ఎంత ఇచ్చాడు, 50 ఇంటూ 30/x + y అంటే x + y అంటే 50 + 30 80. ఓకే, సో 2 ఇంటూ 50 ఇంటూ 30/80, సో 0 0 క్యాన్సల్, 2 4. అప్పుడు ఎంత వస్తుంది, 50/4 అంటే ఎంత, 150/4 అంటే ఎంత వస్తుంది, 37.5. సో 37.5 kmph అనేది అతని యావరేజ్ స్పీడ్. ఓకే, సగటు వేగం, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి వ్యక్తుల సగటు బరువు 84 kgs. సో ఏ ప్లస్ బి ప్లస్ సి వాళ్ళ సగటు బరువు అట 84 kgs అంటే అప్పుడు సమ్ ఎంత అయితే 84 × 3 192. సో అంతేనా, సారీ 192 కాదు, 8 3 24 252 అంతే కదా, 252. నెక్స్ట్, డి అనే వ్యక్తికి గ్రూపులో చేరడం ద్వారా 80 kgs అయిపోయింది. డి అనే వ్యక్తి ఏం చేశాడట, గ్రూప్లో చేరాడట, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి 4 మెంబర్స్ అయితే అతని యావరేజ్ ఎంత పెరిగిందంటే 80 అయిందట. అంటే 80 × 4 ఎంత, 320. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి. సో కండిషన్ ఏమన్నాడంటే, డి కంటే 3 kgs ఎక్కువ బరువున్న మరో వ్యక్తి ఈ, డి కంటే 3 kgs ఎక్కువ బరువున్న మరో వ్యక్తి ఈ అన్నాడు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఉంది ఇక్కడ మనకు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఉంది, 252. సో ఈ డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, డి వస్తుంది. సో డిఫరెన్స్ ఎంత మనకు, 48 + 20 ఎంత, 68. సో అప్పుడు డి వాల్యూ ఎంత, 68. నెక్స్ట్ ఏమన్నాడు, డి కంటే 3 kgs ఎక్కువ ఉన్న బరువున్న వ్యక్తి ఈ అన్నాడు. సో అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, 68 + 3 ఏమవుతుంది, 71 అవుతుంది అంతే కదా. వ్యక్తి గ్రూప్లో ఏ బదులుగా చేరితే అప్పుడు బీసీడిఈ సగటు 79 kgs అయ్యింది. అప్పుడు ఏ బరువు ఎంత అంటున్నాడు. అప్పుడు ఏమైందట, బి ప్లస్
సి ప్లస్ డి ప్లస్ సి ఎంత అయిందట అంటే 79 అయిందట, అంటే యావరేజ్. బట్ సమ్ ఎంత అయితే 79 ఇంటూ 4, 79 ఇంటూ 4 ఎంత అండి మనకు 316. బట్ మనకు డి ప్లస్ ఈ వాల్యూ తెలుసు, డి ఎంత 68, ఈ ఎంత 71. సో ఈ రెండు కలిపి ఎంత అవుతుందండి మనకు 139, అంతే కదా. ఎంత అవుతుంది 139. 139 అంటే చూడండి, అప్పుడు బి ప్లస్ సి ఎంత అవుతుందండి, బి ప్లస్ సి వాల్యూ ఎంత అవుతుంది చూడండి. బి ప్లస్ సి ఈక్వల్స్ టు 316 మైనస్ 139, 316 మైనస్ 139. అప్పుడు ఎంత వస్తుంది 61 116, 177. సో బి ప్లస్ సి ఈజ్ 177. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అండి 252. సో అప్పుడు బి ప్లస్ అంటే మైనస్ చేస్తే బి ప్లస్ సి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏ ఈక్వల్స్ టు 252 మైనస్ 177. వాల్యూ ఎంత వస్తుంది అండి 252 మైనస్ 177 అంటే 77 అంటే ఎంత ఉంటుంది 23 ప్లస్ 52, 75 kgs. ఎంత వస్తుంది 75 kgs. ఆప్షన్ సి అవుతుంది, రైట్. నెక్స్ట్ 73rd క్వశ్చన్. పెళ్ళి జరిగినప్పుడు ఒక భార్య భర్తల సగటు వయసు 23 సంవత్సరాలు, రైట్. సో పెళ్ళి జరిగినప్పుడట ఫాదరు ప్లస్ హస్బెండ్ ప్లస్ వైఫ్ ఏజ్ ఎంత అన్నట్టు అంటే సగటు 23 అట. అప్పుడు సమ్ ఎంత అవుతుంది 46 అవుతుంది, అంతే కదా. నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకు 5 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరం వయసున్న కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం సగటు వయసు ఎంత అంటున్నాడు. 5 సంవత్సరాల తర్వాతనట. సో 5 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరం ఉన్న కొడుకున్నాడట. సో 5 సంవత్సరాల తర్వాత అంటే వీళ్ళ ఏజ్ ఎంత పెరుగుతుంది, ఫాదర్ది హస్బెండ్ ఏజ్ పెరుగుతుంది, వైఫ్ ఏజ్ పెరుగుతుంది, అంటే ఎంత +10 అవుతుంది. అప్పుడు 56. అప్పుడు ఏమన్నాడు 1 సంవత్సరం కొడుకున్న సన్ ఉన్నాడట, 1 సంవత్సరం ఉన్న సన్ ఉన్నాడట, అంటే ఎంత +1 57. సో అప్పుడు హస్బెండ్ వైఫ్ సన్ యావరేజ్ ఎంత అంటున్నాడు. సో హస్బెండ్ వైఫ్ సన్ అంటే 1 2 3 ముగ్గురు ఉన్నారు కాబట్టి 57/3 ఎంత అంటే 19 57, 19 years. సో అప్పుడు ఎంత ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. 3 సంవత్సరాల క్రితం ఏ కామా బీల సగటు వయసు 18 సంవత్సరాలు ఉండింది. సి వారితో చేరితే వారి సగటు వయసు 22 అయ్యింది. ఇప్పటి సి వయసు ఎంత అంటున్నాడు. ఇప్పటిది కనుక్కోమంటున్నాడు. చూడండి 3 సంవత్సరాల క్రితము 3 years బ్యాక్ అంట. ఓకే 3 years బ్యాక్ ఏ ప్లస్ బీల వయసు ఎంత ఉందట, యావరేజ్ 18. అంటే సమ్ ఎంత అవుతుంది, మొత్తం ఎంత అవుతుంది 36 సంవత్సరాలు అవుతుంది. బట్ ఏమన్నాడు అది 3 సంవత్సరాల క్రితం. సో ప్రజెంట్ ఎంత అవుతుంది, 36 + 3, 36 + 6, ఎందుకంటే ఇద్దరు కదా, 36 + 6 42 years. ప్రజెంట్ వాళ్ళది ఇద్దరు కలిపి ఎంత అంటే 42 years. నెక్స్ట్ ఏమన్నాడు సి వారితో చేరితే, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వారితో చేరితే వాళ్ళ సగటు ఎంత అవుతా 22 అవుతుందట, 22 అవుతుంది. 22 అంటే చూడండి 22 ఇంటూ ముగ్గురు ఉన్నారు కాబట్టి మొత్తం ఎంత అవుతుంది 66 అవుతుంది, 66 years. అప్పుడు ఏమంటున్నాడు ఇప్పటి సి వయస్ అంటే ప్రజెంట్ సి వయస్ ఎంత అంటున్నాడు. సో ఇది ఏ ప్లస్ బి కదా, ఏ ప్లస్ బి క్యాన్సిల్ అంటే సి ఈక్వల్స్ ఎంత అవుతుంది 66 - 42 అంటే ఎంత 24 years. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 సంవత్సరాల క్రితం భార్య భర్తల వారి కొడుకు యొక్క సగటు వయసు 27 సంవత్సరాలు. ఓకే 3 years బ్యాక్ అంట. సో హస్బెండ్ వైఫ్ వాళ్ళ కొడుకు ముగ్గురిది సగటు వయసు 27 అట. బట్ ప్రజెంట్ అంటే 27 అంటే మొత్తం ఎంత అవుతుంది 27 × 3 ఎందుకు తీసుకున్నారు సార్ అంటే 1 2 3 ముగ్గురు ఉన్నాయి కాబట్టి సంఖ్యలు 27 × 3 ఎంత అండి 81. బట్ ప్రజెంట్ చూడండి ప్రజెంట్ ఏమవుతుంది ఒక్కొక్కటి 3 years పెరుగుతుంది కాబట్టి 3 × 3 ఎంత 9. అప్పుడు ఎంత అయితే 90. సో వాళ్ళ ప్రజెంట్ ఎంత అంటే 90 అన్నట్టు. నెక్స్ట్ ఏమన్నాడు భార్య కొడుకుల సగటు వయసు 5 సంవత్సరాల క్రితం 5 years బ్యాక్ అంట
వైఫ్ ప్లస్ సన్ వాళ్ళ యావరేజ్ ఎంత ఉందట 20 సంవత్సరాలు అంటే ఎంత ఉంటుంది మొత్తం ఎంత 40 అంతే కదా 40 కదా. ఇది 5 years బ్యాక్. ప్రజెంట్ ఎంత ఉంటుంది, ప్రజెంట్ ఎంత ఎలాగనుకుంటాము, సో 5 years బ్యాక్ అంటే ఇద్దరిది పెరుగుతుంది కాబట్టి +10 అవుతుంది. 40 + 10 ఎంత 50. బట్ ఇది ఎవరిదండి 40 + 10 అంటే సో వైఫ్ ప్లస్ సన్ది. ఇది ఎవరిది హస్బెండ్ వైఫ్ సన్. బట్ ఏమంటున్నాడు ఇక్కడ భర్త వయసు అంటే హస్బెండ్ వయసు కనుక్కోమంటున్నాడు. సో ఈ మనము మైనస్ చేస్తే ఏమైతే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత 90 - 50 అంటే ఎంత 40. అప్పుడు హస్బెండ్ ఏజ్ ఎంత అవుతుంది అండి 40 అవుతుంది. ఆప్షన్ బి అవుతుంది, ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 సభ్యుల ఒక కుటుంబము 3 ఏళ్ల క్రితము సగటు వయసు 17 సంవత్సరాలు. ఒక బిడ్డ కలగడం ద్వారా కుటుంబ ప్రస్తుత సగటు వయసు అదే సంఖ్యగా అయ్యింది. అంటే అదే సంఖ్య ఉందట, అంటే 17 సంవత్సరాలే ఉందట. ప్రస్తుతం బిడ్డ వయసు ఎంత అని అడుగుతున్నాడు. చూడండి 3 అంటే 3 years బ్యాక్ అంట 3 years బ్యాక్ అంట 5 సభ్యుల యావరేజ్ ఎంత ఉందట 17 ఉందట. అంటే మొత్తం ఎంత అవుతుంది 85 అవుతుంది, 85 years అవుతుంది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే 3 years బ్యాక్ అంటే ఒక్కొక్కరికి ఒక ఇయర్కి 5 పెరుగుతుంది అంతే కదా 5గురిది. బట్ మొత్తం ఎంత ఉన్నారు కాబట్టి సో ప్రజెంట్ ఎంత, సో ప్రజెంట్ ఎలాగనుకుంటాము 5 × 3 ఎంత 15 years. 15 years పెరుగుతుంది కదా, అప్పుడు ఎంత 100 years అవుతుంది అంతే కదా. సో ప్రజెంట్ వాళ్ళ ఏజ్ ఎంత 100 years 5గురిది. బట్ ఏమంటున్నారు చూడండి, సో ఒక బిడ్డ కలగడం ద్వారా కుటుంబ ప్రస్తుత సగటు వయసు అదే సంఖ్యగా అయ్యిందట. సో ఒక బిడ్డ పుట్టిందట, అప్పుడు ఎంత అవుతుంది 5 + 1. సో ఆ బిడ్డతో కలిపి 5 + 1 అంటే 6. వాళ్ళ యావరేజ్ ఎంత ఉందట ఇప్పుడు కూడా 17 ఉందట. సో 17 ఆర్లు ఎంత అండి 102. అయితే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఇక్కడ 5 పేరెంట్స్ది. సో ఇదేంటి 5 పేరెంట్స్ ప్లస్ ఒక పాపది, 5 పేరెంట్స్ ప్లస్ ఒక పాపది అంతే కదా. సో డాటర్ది రాసుకోండి, 5 పేరెంట్స్ పెట్టి ఒక డాటర్. అప్పుడు బిడ్డ పుట్టిందంటే ఏమంటున్నాడు ఆ బిడ్డ యొక్క ప్రస్తుత ఏజ్ కనుక్కోమంటున్నాడు. సో డిఫరెన్స్ చేస్తే అయిపోతుంది కదా, 5 క్యాన్సిల్ చేసి 5 క్యాన్సిల్ అయితే డాటర్ ఎంత అవుతుంది 102 - 100 అంతే కదా. 102 - 100 అంటే ఎంత 2 years. ఆ బిడ్డ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అండి 2 years. ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్. 10 సంవత్సరాల క్రితం 4 సభ్యులున్న కుటుంబ సగటు వయసు 24 సంవత్సరాలుగా ఉంది. 10 సంవత్సరాల క్రితం 4 సభ్యులున్న కుటుంబ సగటు వయసు 24 సంవత్సరాలు ఉందట. సో 4 years బ్యాక్ అంట 4 years బ్యాకు సో 4 members ఉన్న కుటుంబ వయసు అంటే 24 ఉందట. అంటే ప్రజెంట్ ఎంత అవుతుందండి ప్రజెంట్ సో మొత్తం ఎంత అవుతుంది 96 అవుతుంది. బట్ ఇక్కడ 10 సంవత్సరాల క్రితం అన్నాడు, ప్రజెంట్ ఎంత అవుతుంది ప్రజెంట్. సో ఒక్కొక్కరికి 10 years పెరిగితే నలుగురికి ఎంత పెరుగుతుంది 40 పెరుగుతుంది. అంటే ఎంత అవుతుంది 96 + 40 అంటే 136. సో వాళ్ళ ప్రజెంట్ ఏజ్ 136. 4 మెంబర్స్ది. సో మెంబర్ 1, మెంబర్ 2, మెంబర్ 3, మెంబర్ 4. ఓకే. నెక్స్ట్ 2 ఏళ్ల వ్యవధిలో 2 పిల్లలు కలగడం వల్ల వాళ్ళ ప్రస్తుత కుటుంబ సగటు వయసు అదే సంఖ్యగా ఉన్నది అన్నాడు. సో 2 ఏళ్ల వ్యవధిలో అంటే ఎలా రాస్తాము అంటే పెద్దోనికి ప్లస్ చిన్నోనికి ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుందట 2 ఉంటుందట అంతే కదా. పెద్దోనికి ప్లస్ చిన్నోనికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుందట 2 ఉంటుందట. నెక్స్ట్ ఏమన్నాడు 2 పిల్లలు పుట్టారంటే ఏమవుతుంది సో 1 + 2 + 3 + 4 + 5 + 6. సో వీళ్ళిద్దరు ప్రజెంటే పుట్టినోళ్ళు. ఓకే. అప్పుడు వాళ్ళ యావరేజ్ పెరగాలి, బట్ పెరగలేదట. ఎంత ఉందట సేమ్ 24 ఉందట. సో 24 × 6 మొత్తం ఎంత అవుతుంది అప్పుడు 24 × 6 అంటే 144 కదా 144. సో ఈ డిఫరెన్స్ తీసుకోండి. సో డిఫరెన్స్ తీసుకుంటే వీళ్ళది అనుకోవచ్చు 4 క్యాన్సల్. సో సో ఓల్డరు ప్లస్ యంగర్ ఎంత అండి డిఫరెన్స్ ఎంత ఓల్డర్ ప్లస్ యంగర్ 8. సో వాళ్ళ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు వీళ్ళ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమంటున్నాడు ప్రస్తుత కనిష్ట బిడ్డ ప్రస్తుత వయసు అన్నాడు. కనిష్ట అంటే ఓల్డర్ అన్నట్టు అంతే కదా. సో 0 క్యాన్సిల్ అయితే సో 2O = ఎంత 10.
2O ఈక్వల్స్ టు 10. అప్పుడు సో ఓల్డర్ వయసు ఏమవుతుంది మనకు? ఓల్డర్ వయసు ఎంతైతే అండి? ఓల్డర్ కనిష్ట అన్నాడు కదా. సో కనిష్ట అంటే యంగర్ కదా. సో ఓల్డర్ వయసు 5 అవుతుంది అంతే కదా. O + Y 8 అయినప్పుడు ఓల్డర్ 5 అయినప్పుడు యంగర్ అంటున్నాడు కాబట్టి యంగర్ ఎంత అవుతుంది? 8 + 8 - 5 అంటే 3 years. యంగర్ అయితే ఎంత అవుతుందండి? 3 years. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక క్లబ్లో 5 మంది సభ్యులు ఉన్నప్పుడు 3 సంవత్సరాల క్రితం క్లబ్ సగటు వయసు ఆ క్లబ్లోని ఒక పాత సభ్యుని బదులుగా ఒక కొత్త సభ్యుని చేర్చుకున్నప్పటికీ క్లబ్ సగటు వయసు అదే సంఖ్యగా ఉన్నది. పాత సభ్యుడు కొత్త సభ్యుల వయసుల తేడా ఎంత అన్నాడు. సో పాత సభ్యుల వయసు కొత్త సభ్యుల వయసు తేడా ఎంత అన్నాడు. సో ఇలాంటప్పుడు చూడండి జస్ట్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే. సో రీప్లేస్మెంట్ చేశాడు కానీ చేంజ్ కాలేదు. సో అప్పుడు 3 సంవత్సరాల క్రితం అన్నాడు కదా. 3 సంవత్సరాల క్రితం 5 సభ్యులది సంథింగ్ ఒక వయసు అనుకోండి. రైట్. 3 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి సో ప్రజెంట్ వయసు అంటే వాళ్ళ పాత సభ్యుడు కొత్త సభ్యుల వద్ద ప్రజెంట్ వయసు డిఫరెన్స్ ఎంత అంటే 5 ఇంటూ ఎన్ని సంవత్సరాల క్రితము? 3 సంవత్సరాల క్రితం అంతే కదా. 3 సంవత్సరాల క్రితం అంటే 5 × 3 ఎంత? 15 years. 5 × 3 15 years. సింపుల్ అండి. జస్ట్ ఈ నెంబర్స్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కుటుంబంలోని 3 పిల్లల సగటు వయసు తండ్రి జ్యేష్ఠ సంతాన వీరిద్దరికి సగటు వయసులో 20% అన్నాడు. ఫర్ చూడండి. సో 3 పిల్లలు ఉన్నారట. 3 children. ఓకే. ఈస్ట్ ఫాదరు ప్లస్ వాళ్ళ ఓల్డర్ సన్ ఎంత ఉందట? వీళ్ళు 100 ఉంటే వీళ్ళు ఎంత ఉన్నారట? 20 ఉన్నారట. నెక్స్ట్ తల్లి కనిష్ట సంతానాల వయసు కలిపి 39 సంవత్సరాలట. సో మదరు ప్లస్ యంగర్ బ్రదర్ది ఏజ్ కలిపితే 39 సంవత్సరాలట. తండ్రి వయసు 39 సంవత్సరాలు అయితే అప్పుడు రెండవ సంతానం వయసు ఎంత అంటున్నాడు. సో మనం ఆన్సర్ కనుక్కోలేనండి. ఆన్సర్ కాంట్ బి డిటర్మైన్. సో ఆన్సర్ కాంట్ బి డిటర్మైన్. ఎందుకు సార్ ఆన్సర్ కాంట్ బి డిటర్మైన్ అంటే చూడండి, ఎప్పుడైనా మనకు ఒక కుటుంబంలోని 3 పిల్లల సగటు వయసు తండ్రి జ్యేష్ఠ సంతానం వయసు ఇవ్వాలి. వీళ్ళందరి యొక్క యావరేజ్ ఏజ్ ఇవ్వాలి. మనకి యావరేజ్ ఏజ్ వీళ్ళది ఇచ్చాడా? ఇవ్వలేదు. సో మనం 20x 100x ఉన్నది అనుకుందాం అనుకోండి. x = 5x. సో ఈ x వాల్యూ తెలియదు కదా మనకు. x వాల్యూ తెలియదు కాబట్టి ఆన్సర్ కాంట్ బి డిటర్మైన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. పిక్నిక్కు వెళ్ళదలిచిన వ్యక్తుల గ్రూప్ సగటు వయసు 16 సంవత్సరాలు. ఓకే. సో వాళ్ళ సగటు వయసు ఎంతనట? ఫర్ సపోజ్ x మెంబర్స్ వెళ్తాను అనుకోండి. వాళ్ళ సగటు యావరేజ్ ఎంత అవుతుంది? 16 × x. నెక్స్ట్ 15 సంవత్సరాల సగటు వయసు ఉన్న 20 మంది కొత్త వారు గ్రూపులో చేరడం వల్ల ఆ గ్రూప్ సగటు వయసు 15.5 సంవత్సరాలు అయ్యింది. మొదట్లో పిక్నిక్ వెళ్ళదలిచిన గ్రూప్లో సంఖ్యలో ఎంతమంది అన్నాడు. సో ఫస్ట్ 16x ఉందట. తర్వాత అంతా 15 సంవత్సరాల సగటున్న 20 మంది కొత్త వారు గ్రూపులో చేరడం వల్ల ఏమైందట? ఆ గ్రూప్ సగటు వయసు 15.5 ఉందట. 15.5 అయ్యిందట. అంటే చూడండి. సో 20 మెంబర్స్ ఇంటూ 15 అంతే కదా. సో వాళ్ళు జాయిన్ అవ్వడం వల్ల ఏమైందంటే ఆ గ్రూపు ఎంత పెరిగిందట? సో 15.5 ఇంటూ ఎంత అవుతుంది అప్పుడు? అది x + 20 అంతే కదా. మన x మెంబర్స్ని కనుక్కోవాలి. రైట్. సో చూడండి అప్పుడు ఏమవుతుంది? 16x + 3000 = 15.5x ప్లస్ ఎంత అవుతుంది? సో 155 అంటే 3100 అంతే కదా. 3100 అవుతుందా? సో 155 అంటే 31. సో 3100 రైట్. సో 3100 అవుతుంది. 20 × 15 అంటే 3000. సో 300 కదా. 20 × 15 రైట్. అప్పుడు 16x అంటే ఏమొస్తుంది? 0.5x = సో 310 - 300 ఎంత అవుతుంది అండి? 10 అవుతుంది. సో అప్పుడు x = 10/0.5. 10/0.5 అంటే 20 అవుతుంది. సో x = 20.
మనం ఏమంటున్నాడు, మొదట్లో పిక్నిక్ వెళ్ళదలిచిన గ్రూపుల సంఖ్య అంటున్నాడు. ఆబ్వియస్ 20. ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఫ్యాక్టరీలో 60 మంది పురుషులు 40 మంది స్త్రీలు ఉన్నారు. వారు సగటు రోజుకు కూలీకి 25.50 ఉండేది. పురుషునికి స్త్రీ కంటే 5 అధికంగా రోజు కూలీ వస్తే వారి రోజు కూలీలు ఎంత అన్నాడు. ఇలాంటి క్వశ్చన్లో మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటమ్మా అంటే, యాజ్ ద నంబర్ ఆఫ్ మెన్ ఇంక్రీజెస్, అంటే ఎక్కువ మంది పెరిగినప్పుడు ఏమవుతుందంటే కూలీ తగ్గిపోతుంది, అంతే కదా. ఎక్కువ మంది పెరిగినప్పుడు సపోజ్ 100 మంది ఒక మీటర్కు 100 రూపాయలు అనుకోండి, 10 మంది చేస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 10 వస్తుంది. అదే 5 చేస్తే ఎంత వస్తుంది? 20 వస్తుంది. అంటే మనకు ఎక్కువ మంది పెరిగే కొద్దీ కూలీ తగ్గిపోతుంది, అంతే కదా. ఎక్కువ మంది పెరిగే కొద్దీ కూలీ తగ్గిపోతుంది, వేజెస్ తగ్గిపోతాయి, రైట్. సో ఇది గుర్తులో పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఏమన్నాడు, 6000 మంది పురుషులు ఉన్నారట, 4 సో మెన్ ఎంతమంది ఉన్నారు? 600 మంది ఉన్నారు. నెక్స్ట్ ఉమెన్ ఎంత ఉన్నారు? 400 ఉన్నారు. సో టోటల్ ఎంతమంది ఉన్నారు? మొత్తం ఎంత అవుతుందండి? 1000 అవుతుంది. సో వాళ్ళ యావరేజ్ ఎంత? యావరేజ్ కూలీ 25.50. అప్పుడు ఏమవుతుంది మొత్తము? 2550. సో 25,500 అవుతుంది. 25,500. నెక్స్ట్ వేజెస్ ఎలా ఇచ్చాడండి మనకు? వేజెస్ ఎలా ఇచ్చాడు చూడండి. వేజెస్ స్త్రీ కంటే 5 అధికంగా మెన్కి వస్తాయట. స్త్రీ కంటే 5 అధికంగా మెన్కి వస్తాయట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, మెన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వేజెస్ అని. సో అప్పుడు మెన్ ఎంత? 1:5, రైట్. సో మనము ఒకవేళ స్త్రీలు ఉమెన్ అనుకుందాం అనుకోండి, ఉమెన్ అనుకుంటే 6 × 5 చేయాలి. 6 × 5 ఎంత? 3000. సో 3000 డిఫరెన్స్ తీసుకోండి, ఎంత వస్తుంది? 22,500. ఎంత? 22,500 బై టోటల్ ఎంతమంది వస్తున్నారు? 100 మంది ఉన్నారు, బై 1000. అప్పుడు ఎంత వస్తుంది? 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. అంటే ఉమెన్ ఎంత వస్తుంది? 22.5. ఉమెన్ ఎంత వస్తుందండి? 22.5. సో మనకు ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసినట్టుంది, ఆప్షన్ బి, అంతే కదా. ఆప్షన్ బి అంతే కదా. స్త్రీలు 22.5 ఉంది, వేరే దగ్గర ఉన్నాయి ఏమన్నా లేవు, అంటే ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక విద్యార్థుల గ్రూపు టెస్టులో స్కోరు అంకమధ్యము 52 అట. ఒక విద్యార్థుల గ్రూపు టెస్టుల అంకమధ్యము 52 అట. ఓకే, తర్వాత ఏమంటున్నాడు, వారిలో 20% ఉన్న తెలివిగల విద్యార్థుల సగటు 80, వారిలో 25% ఉన్న మందమతి విద్యార్థుల స్కోరు 31, 55% ఉన్న మిగతా విద్యార్థుల సగటు స్కోరు ఎంత అని అడుగుతున్నాడు. ఫర్ సపోజ్ ఒక గ్రూప్లో 100 అనుకోండి. సో వాళ్ళ టోటల్ ఎంత అవుతారండి? 52. వాళ్ళ స్కోర్ ఎంత అయితే టోటల్గా? 5200. నెక్స్ట్ 20 మెంబర్స్ది సగటు ఎంతనట? 80 అట. ఓకే, సో 20 మెంబర్స్ సగటు 80 అంటే 20%, అంటే 100లో 20% అంటే 20 కదా. 20 × 80 ఎంత? 1600. నెక్స్ట్ 25% ఉన్న వాళ్ళది 31 అట. సో 25 × 31. 25 × 31 ఎంత అండి? సో 25, 75, 775. తర్వాత ఈ 55 మెంబర్స్ ఉన్న వాళ్ళది కనుక్కోమంటున్నాడు. 55 మెంబర్స్ ఉన్న వాళ్ళకి కనుక్కోమంటున్నాడు. సో ఇది టోటల్ ఎంత అవుతుంది మనకు? 5, 7, 23, 2375. సో ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 5200 మైనస్ 2375. సో 25, 625 అంటే సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? 2625, అంతే కదా. 2625 బై మనకి ఎంత ఉంది? 55 ఉంది. 2625 బై 55 ఎలా వస్తుంది చూడండి. 55 5లో ఎంత ఉంది? 5 5 25, పైకి 2, 25 27. సో పోతుందా అండి? వెళ్తా అండి? వెళ్ళదు. సో 565. సో 5285 ఇక్కడ సారీ 2825 వస్తుంది కదా. సో 55 5 255 275 అంటే 7 ఉంటుంది. సో
సో 55 ones 0.4. సో అప్రాక్సిమేట్లీ ఎంత వస్తాయి మనకు 51.4 ఆప్షన్ సి రైట్. జస్ట్ ఏం లేదండి, ఈ సమ్ తీసుకోవాలి, సమ్ తీసుకున్న తర్వాత వీటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది 2285 ఉంటుంది. సో ఆ 2285లో 55% కనుక్కుంటే అప్రాక్సిమేట్గా ఒక్కొక్కరికి యావరేజ్ ఎంత వస్తుందో తెలిసిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వర్క్షాప్లో అందరి పనివారి సగటు జీతము 8000, 7 టెక్నీషియన్ల సగటు జీతం 12000, మిగతా వారి సగటు జీతం 6000. సో పురుషుల్లోని మొత్తం పనివారి సంఖ్య ఎంత అంటున్నాడు. సో దీన్ని రెండు విధాలుగా చేద్దాము. ఫస్ట్ ఏమో నార్మల్ మెథడ్ చూద్దాం. ఒక వర్క్షాప్లో అందరి పనివారి సగటు 8000 అట. సో ఫర్ సపోజ్ అందరి ఎక్స్ అనుకోండి. సో వాళ్ళ టోటల్ మొత్తం ఎంత అవుతుంది చెప్పండి. మొత్తం ఎంత అవుతుంది 8000 ఇంటూ ఎక్స్ ఎంత 8000x. నెక్స్ట్ ఏమన్నాడు 7 టెక్నీషియన్ల సగటు జీతము 12000 అట. సో 7 ఉన్నారట, 7 మొత్తం ఎంత అవుతుంది అప్పుడు 7ది 7 ఇంటూ 12,000 ఎంత 84,000. నెక్స్ట్ మిగతా వారి సగటు జీతము 6,000 అట. సో మిగతా వారంటే ఎక్స్ మైనస్ 7. సో వాళ్ళ సగటు జీతం ఎంతనట 6,000 అట. అప్పుడు ఎంత అవుతుంది సో 6,000 ఎక్స్ మైనస్ 42,000 ఎక్స్ 42,000. అప్పుడు వర్క్షాప్లో మొత్తం పనివారు సంఖ్య ఎంత అంటున్నాడు. వర్క్షాప్లో మొత్తం పనివారి సంఖ్య ఎంత అంటున్నారు చూడండి. ఫస్ట్ 84,000 ప్లస్ 6,000 ఎక్స్ మైనస్ 42,000 ఈక్వల్స్ టు 8,000 ఎక్స్ అంతే కదా 8,000 ఎక్స్. సో ఈ డిఫరెన్స్ ఎంత 42,000. సో ఈ డిఫరెన్స్ ఎంత 2,000 కదా. సో 0 క్యాన్సల్. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ ఎంత 42/2 ఎంత అవుతుంది 21. ఇది ఒక మెథడ్ అండి. ఇంకొక మెథడ్ చూడండి. సో ఇంకొక మెథడ్ ఎలా చేద్దామంటే అలిగేషన్ మెథడ్ అంటారు దీన్ని. ఇక్కడ ఏదో రాశాను అలిగేషన్ మెథడ్. సో అలిగేషన్ మెథడ్ ఎలా చేస్తారు చూడండి. ఫస్ట్ 7 మెంబర్స్ది యావరేజ్ ఎంత ఇచ్చాడండి 7 మెంబర్స్ యావరేజ్ ఎంత ఇచ్చాడు 6,000 ఇచ్చాడు అంతేనా. 7 మెంబర్స్ యావరేజ్ ఎంత ఇచ్చాడు 6,000 ఇచ్చాడు. అందరిది 8,000 ఇచ్చాడు. 7 మెంబర్స్ 12,000 ఇచ్చాడు. అందరిది 8,000 ఇచ్చాడు. మిగతా వాళ్ళది ఎంత ఇచ్చాడు కనుక్కోవాలి రైట్. సో మిగతా వారి యావరేజ్ ఎంత అండి ఎక్స్ రైట్. 7 మెంబర్స్ యావరేజ్ ఎంత 12,000. సో టోటల్ వీళ్ళందరిది కలిపి ఎంతనట 8,000 అట. సో ఈ డిఫరెన్స్ ఎంత 2,000. ఈ డిఫరెన్స్ ఎంత 4,000 కదా. రేషియో ఏమవుతుంది 2,000 ఇంటూ 2 ఈజ్ 4,000 అంతే కదా. సో 1 ఇంటూ హౌ మచ్ ఈజ్ 7 1 ఇంటూ 7 ఈజ్ 7. 2 ఇంటూ ఇక్కడ కూడా ఎంత రావాలి 7 రావాలి. 2 ఇంటూ 7 ఎంత అండి 14. సో మనకు టోటల్ మెంబర్ అడుగుతున్నారు కాబట్టి ఈ రిమైనింగ్ మెంబర్స్ అడగట్లేదు, ఇక్కడ టోటల్ మెంబర్స్ అడుగుతున్నాడు కాబట్టి 14 + 7 ఎంత అండి 21. సో ఆన్సర్ ఎంత అప్పుడు 21 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 600 విద్యార్థులున్న స్కూల్లో బాలుర సగటు వయసు 12 సంవత్సరాలు, బాలికల సగటు 11 సంవత్సరాలు. స్కూలు మొత్తాన్ని సగటు 11 సంవత్సరాల 9 నెలలు అయితే బాలికల సంఖ్య ఎంత అంటున్నారు. సో నెక్స్ట్ సేమ్ అలిగేషన్ మెథడ్ వాడాలి. ఇక్కడ సేమ్ అలిగేషన్ మెథడ్ వాడాలి. సో చూడండి. సో బాయ్స్ ఎంతనట 12 అంట, గర్ల్స్ ఎంతనట 11 అంట. సో మొత్తం సగటు ఎంతనట 11 3/4 అంతే కదా. 11 3/4 ఎలా రాయొచ్చు మనము. సో 47/4 ఎంత రాయొచ్చండి 47/4. సో ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు 1/4 వస్తుంది. ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది 3/4 వస్తుంది. సో 3/4 ఎలా రాస్తామండి 3/4 అంటే ఎంత. సో 3/4 అంటే ఎలా రాస్తాం 0.75 ఇది 0.25 అంతే కదా. సో 0.75 ఇది 0.25. సో పాయింట్ క్యాన్సల్. 25 1 25 3 అప్పుడు ఎంత 3:1. సో టోటల్ ఎంత ఇచ్చారు 600 ఇచ్చారు అంతే కదా. టోటల్ 600 అంటే ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయి
4 పార్ట్స్ 600. మనం ఏం అడుగుతున్నారు, బాలికల సంఖ్య అడుగుతున్నారు, అంటే గర్ల్స్ అడుగుతున్నారు. గర్ల్స్ ఎంత పార్ట్ ఉంది, 1 పార్ట్ ఉంది. సో 1 పార్ట్ ఎంత అవుతుంది, 4 × 150, 1 × 150 అంటే ఎంత, 150 అవుతుంది. సో గర్ల్స్ ఎంత, 150 అవుతారు. ఒకవేళ బాయ్స్ అడిగాడు అనుకోండి, ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్. సో బాయ్స్ ఎంత, 3 పార్ట్స్, 150 × 3 ఎంత అండి, 450. రెండు కలిపితే 600 వచ్చింది చూడండి. సో అప్పుడు ఆన్సర్ ఏంటండి మన ఇక్కడ, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పరీక్షలలో ఒక విద్యార్థి యొక్క పేపరు సగటు మార్కులు 63, జాగ్రఫీ పేపర్లో 20 మార్కులు, హిస్టరీ పేపర్లో 2 మార్కులు, సో తప్పిబడింది అనుకుంటాం, 2 మార్కులేనా, లెట్స్ సీ దిస్. ఓకే, 2 మార్కులు అధికంగా వచ్చి ఉంటే వానికి ఒక్కో పేపరు సగటు 65 అయ్యిందట. అయితే ఏమన్నాడు, పరీక్షలో ఎన్ని పేపర్లు ఉన్నాయి అంటున్నాడు. రైట్, చూడండి. సో మొత్తము పరీక్షలో ఒక్కొక్క విద్యార్థికి ఒక్కో పేపర్ సగటట 63 అట. అయితే నెంబర్ ఆఫ్ పేపర్స్ తెలియదు కావచ్చు, ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ ఏమన్నాడు, జాగ్రఫీలో 20 ప్లస్ నెక్స్ట్ హిస్టరీ పేపర్లో 2 ఎక్కువ వచ్చి ఉంటే వాటి యావరేజ్ ఏమైందట, 65 అయిందట. మనకు ఎక్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అని రాసుకున్నాం. సో 63x ప్లస్ ఎంత అండి, 22 = 65x. సో ఈ డిఫరెన్స్ ఎంత, 2x. 2x = 22. సో అప్పుడు మనకు x = 11. ఎక్స్ అంటే ఏంటండి, నెంబర్ ఆఫ్ పేపర్స్. ఎక్స్ ఎంత, నెంబర్ ఆఫ్ పేపర్స్ అంటే మొత్తము పేపర్ల సంఖ్య. మన పేపర్ల సంఖ్య కనుక్కోమన్నాడు ఇక్కడ. సో పేపర్లో ఎన్ని పేపర్లు ఉన్నాయన్నాడు. పరీక్షలో ఎన్ని పేపర్లు ఉన్నాయంటే నథింగ్ బట్ 11. ఆన్సర్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి, యావరేజెస్లో ఇది. ఒక క్లాసు విద్యార్థుల సగటు 15.8, బాలుర సగటు వయసు 16.4, బాలికలట టోటల్ ఎంతనట అంటే 15.4 అట. బాలికల సంఖ్యల నిష్పత్తి కనుక్కోమంటున్నాడు. సో బాలురు ఎంతమంది ఉన్నారండి, 15. సో ఒక క్లాసు విద్యార్థుల సగటు వయసు 15.8 అట. సో బాలురు ఎంత ఉన్నాడు, 16.4 ఉన్నారు. గర్ల్స్ ఎంత ఉన్నారండి, 15.4 ఉన్నారు. గర్ల్స్ 16.4, బాయ్స్ 15.4. అప్పుడు ఏమంటున్నాడు, టోటల్ యావరేజ్ కనుక్కోమంటున్నాడు. రైట్, సో ఇది చూడండి, డిఫరెన్స్ ఎంత అండి, ఇది 0.4. ఈ డిఫరెన్స్ ఎంత అండి, 0.6 కదా. 0.4, 0.6. సో ఇది బాయ్స్, ఇది గర్ల్స్. సో 2 2s 4, 2 3s 6 అంటే ఎంత, రేషియో ఎంత అండి, 2:3. సో రేషియో ఎంత అంటే 2:3. సో దీంతో మనకు యావరేజ్ క్వశ్చన్స్ అయిపోయాయండి. సో నెక్స్ట్ సెషన్లో వేరే క్వశ్చన్ ద్వారా వద్దాము. కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఏది కావాలో, ఐ విల్ డిస్కస్ దట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ డూ స్టే సేఫ్ ఎట్ హోమ్, స్టే సేఫ్.